రాత్రికాల ప్రార్థన. ప్రేమామయుడ, కృపామయుడ, సర్వోన్నతుడ, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మమ్మల్ని అందరినీ రక్షించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఈ రోజున మేము ఎన్నో ప్రాంతాలు ప్రయాణం చేశాము, ఎన్నో వాహనాల గుండా ప్రయాణం చేశాము. అయినప్పటికీ చిన్న అపాయము కానీ ప్రమాదము కానీ మాకు జరగలేదు అంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. ఈ రోజున అనేక ప్రాంతాల్లో ఆహారం తీసుకున్నాం తండ్రి, ఈ రోజున అనేక ప్రాంతాల్లో సంచరించి ఉన్నాం. అయినప్పటికీ ఏ సమస్య మాకు రాలేదు అంటే తండ్రి అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చిన దేవుడవు, మమ్మల్ని అందరినీ పోషించిన దేవుడవు తండ్రి. మా పనుల్లో మాకు తోడయుండి రక్షించి అయా ప్రతి విషయంలో మమ్మల్ని బలపరిచినందుకు, సమృద్ధిలోకి నడిపినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మమ్మల్ని అందరినీ ఈ రాత్రిన సజీవులుగా ఉంచి ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే గొప్ప అవకాశమును అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 19వ చరణం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అని వాక్యం ద్వారా తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే తండ్రి మిమ్మల్ని నమ్ముకున్నారో, ఎవరైతే మీ వాక్యాన్ని బట్టి జీవిస్తున్నారో, ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతున్నారో, అయ్యా ఈ లోకమంతటికి శ్రమ వచ్చినా, ఈ లోకమంతటికి ఇబ్బందులు వచ్చినా తండ్రి, ఈ లోకంలో సర్వము కూడా కోల్పోయిన వ్యక్తులుగా ఈ ప్రజలు ఉన్నప్పటికీ మీ బిడ్డలమైన మేము మాత్రం సిగ్గు నొందమంటున్నారు. ఎటువంటి కరువులు వచ్చినా మేము మాత్రం ఆకలితో ఉండము అంటున్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అటువంటి కలవరాలతో, భయాలతో ఎవరైనా ఉన్నారేమో నాయన, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి వాగ్దానమును జ్ఞాపకం చేసి వారిని నిబ్రపరచండి తండ్రి, ధైర్యపరచమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో పలు ప్రాంతాల నుంచి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం నాయన. వారికి మీరు సహాయం దయచేయండి. ఎన్నో ప్రార్థన అవసరతలు కలిగి బిడ్డలు ఉన్నారు, ఎన్నో కోరికలతో మీ పాసన్నిధికి వచ్చారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, ప్రతి వాటిని కూడా మీ చిత్తానుసారంగా వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉంటుండగా వారందరినీ దర్శించండి ప్రభువా. హాస్పిటల్ ఐసీయూలలో ఉన్నారేమో నాయన, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో అయ్యా నయము కానటువంటి భయంకరమైన వ్యాధులు, రోగాలు కలిగి ఉన్నారేమో, వారిని దర్శించండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అయా, వారి ఆయుష్కాలాన్ని పొడిగించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తి నుంచి కూడా ప్రతి ఒక్క బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా, మానసిక పరమైన రుగ్మతల నుంచి, డిప్రెషన్ అనే ఈ యొక్క పెద్ద సమస్య నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా, అదేవిధంగా ప్రభువా, ఎవరైతే తండ్రి సరైన జాబ్స్, సరైన వ్యాపారాలు లేక దుఃఖిస్తూ ఉన్నారు తండ్రి, వారందరిని బట్టి అడుగుతున్నాం. వారందరినీ పోషించే దేవుడు ప్రభువా. అయ్యా, వారికి ఉన్న అప్పుల నుంచి కూడా వారికి విడుదల దయచేసి బిడ్డలను కూడా పోషించమని, అయ్యా బిడ్డలు మీ వైపు ఆశగా చూస్తూ ఉండగా సమృద్ధితో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే నాయన ఆ కుటుంబ సమస్యలతో ఉన్నారో, కుటుంబంలో కలవరాలతో, గొడవలతో ఉన్నారో, అయా అశాంతితో వారు బాధపడుతూ ఉన్నారో దర్శించండి. కుటుంబ సమస్యలన్నిటిని కూడా వారి ఎదుట నుంచి తొలగించండి తండ్రి. ఎవరైతే కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డారో వారందరికీ కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు, మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి, మీ చిత్తంలో వారి వివాహమును జరిగించండి ప్రభువా. గర్భఫలం లేక ఉన్నారు నాయన, దర్శించండి ప్రభువా. లోపాలు సవరించండి నాయన, గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. పలు దేశాలకు వెళ్తున్నారు, వీసా ఇమిగ్రేషన్స్లో మీరు తోడై ఉండండి తండ్రి. విదేశాల్లో ఉంటూ చదువుతున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్నారో, పనుల్లో ఉన్నారో వారందరికీ క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని
ప్రభువా లోన్స్ కోసం, గృహాల కోసం, ఫంక్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం వేటి కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా వారికి మీ కృపలో అనుగ్రహించమని ఈ రాత్రి కాల సమయంలో సేద తీరబోతుండగా మీ పాదన సన్నిధిన చేరి మీ సహాయం కోరుకుంటున్నాం తండ్రి. మంచి నిద్ర మాకు దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి పీడకల సమస్యలతో బాధించబడకుండా, ఎవరు కూడా అపవాది దురాత్మ శక్తుల చేత, శత్రువుల చేత, దొంగల చేత హాని కలిగించే దేని చేతను ఈ రాత్రిన వారు శ్రమలు ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని, మంచి నిద్రను, కంటి నిండా నిద్రను మాకు దయచేయమని ప్రభువా మీ చిత్తమైతే మీ సన్నిధిలో మేమందరము సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.